వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఈరోజు వీడియోలో మనం 5th జనవరి సెకండ్ షిఫ్ట్లో జరిగిన ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీకి సంబంధించి మొబైల్ యాప్ కూడా లాంచ్ చేయడం జరిగింది. వీడియో డిస్క్రిప్షన్లో మీకు మొబైల్ యాప్ లింక్ ఇస్తాను. ఇంకెవరైనా ఇన్స్టాల్ చేసుకోకపోతే ఖచ్చితంగా యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది యాప్లో మీకు త్వరలో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మీకు తెలుగు కరెంట్ అఫైర్స్ క్విజ్ కూడా అవైలబుల్గా ఉంది. అలాగే కొన్ని పీడిఎఫ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. తెలుగు పీడిఎఫ్స్ అనేది కూడా కొంచెం టైం తర్వాత మీకు అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఒకసారి తప్పకుండా ఇన్స్టాల్ చేసుకుని అందులో ఉన్న అప్డేట్స్ అయితే ఫాలో అవడానికి ట్రై చేయండి. ఓకే, ఇక ఈరోజు మొదటి క్వశ్చన్ చూసినట్లయితే ఏడీబీ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్, మనకి ఏడీబీ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందని అయితే అడగడం జరిగింది. సో మనకి ఏడీబీ అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం చూసుకుంటే మనకి మనీలా ఫిలిప్పైన్స్లో ఉంది. అలాగే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మాడ్యులాంగ్ మెట్రో మనీలా ఫిలిప్పైన్స్లో అయితే దీని యొక్క ప్రధాన కార్యాలయం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి కూడా నేను గతంలో డిజీ పేజ్ అనేది మీకు రిలీజ్ చేయడం జరిగింది. మీకు ఇన్స్టాగ్రామ్లో టెలిగ్రామ్లో అయితే డిజీ పేజ్ ఉంటుంది. ఈ ఏడీబీ ఫార్మేషన్ వచ్చి మనకి 19th డిసెంబర్ 1966 1966 డిసెంబర్న ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ప్రెసిడెంట్ వచ్చి మసతోసుకు అసకావా. అలాగే హెడ్ క్వార్టర్స్ వచ్చి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మాడ్యులాంగ్ మెట్రో మనీలా ఫిలిప్పైన్స్లో అయితే ఉంటుంది. అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆసియా అభివృద్ధి బ్యాంకులో మొత్తం సభ్య దేశాలు చూసుకుంటే ప్రస్తుతం 68 సభ్య దేశాలు అయితే ఉండడం జరిగింది. ఇది మనకి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది. నెక్స్ట్ 11th బ్రిక్స్ సమిట్ 2019 హెల్డ్ ఇన్ విచ్ కంట్రీ, 11వ బ్రిక్స్ సమిట్ మనకి 2019 సంవత్సరంలో జరిగిన బ్రిక్స్ సమిట్ అనేది 11వ బ్రిక్స్ సమిట్. ఇది ఏ దేశంలో జరిగింది అని అయితే అడిగారు. ఓకే, ఆన్సర్ వచ్చి బ్రెజిల్ దేశంలో మనకి బ్రెసిలియా అనే ప్రదేశంలో మనకి బ్రిక్స్ సమిట్ అయితే జరిగింది. నేను సమిట్స్ వీడియో ఖచ్చితంగా అందరినీ కూడా చూడమని చెప్పాను. ఎంతమంది చూసారో లేదో తెలియదు, కానీ అందులో మనకి మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. మనకి అందులో మొత్తం సమిట్స్ అన్ని ట్రిక్స్తో సహా మీకు మెంబర్ కంట్రీస్ అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. మనకి బ్రిక్స్ చూసుకుంటే బ్రిక్స్లో సభ్య దేశాలు అయితే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మనకి బి అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఇండియా, సి అంటే చైనా, ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా. అలాగే బ్రిక్స్ సమిట్ చూసుకుంటే 10వ బ్రిక్స్ సమిట్ 2018లో మనకి సౌత్ ఆఫ్రికాలోను, 11వది 2019లో బ్రెజిల్లోను, అలాగే 12వది అంటే 2020లో మనకి విర్చువల్ సమిట్ అనేది రష్యాలో జరిగింది. అలాగే అప్కమింగ్ 2021లో 13వ బ్రిక్స్ సమిట్ అనేది మనకి భారతదేశం ఇండియాలో అయితే జరగబోతుంది. ఓకే, సో ఇవైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జిఎస్టీ ఇంప్లిమెంటెడ్ ఇన్ విచ్ ఇయర్, మనకి జిఎస్టీ వస్తు సేవల పన్ను అనేది ఎప్పుడు అమల్లోకి వచ్చింది భారతదేశంలోనైతే అడిగారు. సో మనకి జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, వస్తు మరియు సేవల పన్ను. ఈ జిఎస్టీ అనేది మనకి 1 జూలై 2017లో అమల్లోకి రావడం జరిగింది. ఇది రిపీటెడ్ క్వశ్చన్, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం చాలాసార్లు. మనకి అలాగే 1 జూలైని మనకి జిఎస్టీ డేగా కూడా జరుపుకోవడం జరుగుతుంది. సో జిఎస్టీని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారంటే 1 జూలై 2017. అలాగే ఫుల్ ఫామ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. నెక్స్ట్ లార్జెస్ట్ కోల్డ్ డెజర్ట్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోని అతిపెద్ద మంచు ఎడారి, కోల్డ్ ఎడారి ఎక్కడ ఉంది అని అయితే అడిగారు. సో ఆన్సర్ వచ్చి మనకి అంటార్క్టికా. నెక్స్ట్ చంద్రయాన్-2 లాంచింగ్ వెహికల్, మనకి చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని ఏ లాంచింగ్ వెహికల్ ద్వారా ప్రయోగించారు అని అయితే అడగడం జరిగింది. సో ఆన్సర్ వచ్చి మనకి జిఎస్ఎల్వి మార్క్ 3. ఓకే, జిఎస్ఎల్వి మార్క్ 3 M1 జియో సింక్రనైజర్ శాటిలైట్ ద్వారా మనకి జిఎస్ఎల్వి మార్క్ 3 లాంచ్ వెహికల్ ద్వారా చంద్రయాన్-2 అయితే ప్రయోగించడం జరిగింది. నెక్స్ట్ చైనా ఇండియా వార్ 1962 విచ్ మినిస్టర్ ఈజ్ రిజైన్డ్, మనకి 1962 చైనా ఇండియా మధ్య యుద్ధం జరిగిన సమయంలో ఏ మంత్రి రాజీనామా చేశారో అని అయితే అడగడం జరిగింది. మనకి నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ సైనో ఇండియన్ వార్, ఓకే, మనకి చైనా ఇండియా యుద్ధం అనేది 1962, దీని సైనో ఇండియా వార్ అని కూడా అంటారు. ఈ యుద్ధం అయితే జరిగింది. మనకి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. అప్పుడు మనకి ఆ సమయంలో డిఫెన్స్ మినిస్టర్, ఓకే, మనకి రక్షణ శాఖ మంత్రిగా ఉన్న వికే కృష్ణన్ మేనన్ గారు అయితే మనకి ఆ టైంలో డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నారు. దీనికి బాధ్యత వహిస్తూ యుద్ధానికి సంబంధించి ఈయన అయితే రాజీనామా చేయడం అయితే జరిగింది. ఓకే, 1962 చైనా ఇండియా వార్, దీన్నే సైనో ఇండియా వార్ కూడా అంటారు. ఈ టైంలో ఎవరు రాజీనామా చేశారు అంటే వికే కృష్ణన్ మేనన్. ఆ టైంలో ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నారు అంటే జవహర్లాల్ నెహ్రూ గారు అయితే ప్రధానమంత్రిగా ఉండడం జరిగింది. నెక్స్ట్ హూ లీడ్ ద రైల్వే స్ట్రైక్ ఇన్ 1974, 1974 సంవత్సరంలో జరిగిన రైల్వే సమ్మెకు ఎవరు నాయకత్వం వహించారు అని అయితే అడగడం జరిగింది. సో ఆన్సర్ వచ్చి మనకి జార్జ్ ఫెర్నాండెజ్. ఓకే, మనకి ఆ టైంలో జార్జ్ ఫెర్నాండెజ్ వచ్చి ఈ 1974లో జరిగిన రైల్వే స్ట్రైక్ అయితే మనకి నాయకత్వం వహించడం జరిగింది. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935కి సంబంధించి మనకి ఎగ్జాక్ట్ క్వశ్చన్ గుర్తులేదు, కానీ ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఐడియా లేదు, కానీ ఈ రిలేటెడ్గా అయితే ఈ యాక్ట్కి సంబంధించింది ఏంటి అని చెప్పి అయితే ఒక క్వశ్చన్ అయితే అడిగారు అన్నారు. ఈ యాక్ట్కి సంబంధించి ఒకసారి మీరు ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేసుకోండి.
నెక్స్ట్ గరీబీ హటావో స్లోగన్ ఈజ్ గివెన్ బై హోమ్. మనకి గరీబీ హటావో నినాదం ఎవరిచ్చారు అని అయితే అడగడం జరిగింది. ఓకే, సో ఆన్సర్ వచ్చి మనకి ఇందిరా గాంధీ. సో మనకి ఆల్రెడీ స్లోగన్స్ మీద కూడా వీడియో చేసుకున్నాం, అందులో కూడా ఇది డిస్కస్ చేయడం జరిగింది. సో గరీబీ హటావో స్లోగన్ వచ్చి మనకి ఇందిరా గాంధీ గారు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ స్లోగన్ వచ్చి మనకి ఇందిరాగాంధీ గారు ఇచ్చారు కదా, దీన్ని రిమూవల్ ఆఫ్ పావర్టీ గరీబీ హటావో అంటే మీనింగ్ అనేది. ఈ క్వశ్చన్ కనుక మీకు ఈ విధంగా అడిగితే విచ్ 5-year ప్లాన్ అంటే ఎన్నవ పంచవర్ష ప్రణాళికలో మనకి గరీబీ హటావో అనే స్లోగన్ ఇచ్చారో అని అడిగితే కనుక 5th 5-year ప్లాన్, ఓకే 5వ పంచవర్ష ప్రణాళిక సమయంలో ఇందిరాగాంధీ గారు మనకి ఈ గరీబీ హటావో అనే స్లోగన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా క్వశ్చన్ అడిగితే కనుక మీకు ఆన్సర్ వచ్చి 5th 5-year ప్లాన్ 5వ పంచవర్ష ప్రణాళిక. నెక్స్ట్ హూ ఈజ్ ద ఫస్ట్ ట్రైన్ ఆఫ్ ఇండియా విచ్ ఈజ్ ద ఫస్ట్ ట్రైన్ ఆఫ్ ఇండియా, భారతదేశపు మొట్టమొదటి రైలుకి సంబంధించి రిలేటెడ్గా క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో ఆల్రెడీ నిన్న కూడా చూసాం. మనకి మొట్టమొదటి ట్రైన్ ఏది అంటే 1853వ సంవత్సరంలో బొంబాయి తానే మధ్య అయితే మొట్టమొదటి రైల్వే లైన్ అయితే ఇండియాలో వేయడం జరిగింది. లేదా ఇండియన్ రైల్వేస్ ఎప్పుడు స్థాపించారు ఈ విధంగా అడిగినా సరే మనకి 1853 అయితే ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇటువంటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా చూసుకోండి. నెక్స్ట్ యాంటీవైరస్ విచ్ వన్ అంటే క్రింద మనకి కొన్ని ఆప్షన్స్ ఇచ్చి అందులో యాంటీవైరస్ ఏది అని అయితే అడగడం జరిగింది. మనం ఆల్రెడీ యాంటీవైరస్ కొన్ని ఇంపార్టెంట్ కూడా మనం ప్రీవియస్ వీడియోస్లో మన కంప్యూటర్ క్లాస్లో అయితే మనం డిస్కస్ చేసాం కదా. సో ఎగ్జాక్ట్ ఆప్షన్స్ ఇవి అయ్యి ఉండొచ్చు, కాకపోవచ్చు ఎందుకంటే ఇవి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్. అంటే మనకి ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఏదైతే గుర్తుందో అవి కామెంట్ చేస్తూ ఉంటారో. మీకు ఎగ్జాక్ట్గా 100% మనకి పేపర్ ప్రింట్ కాదు కదా ఇది ఎగ్జాక్ట్గా ఉండడానికి, ఇదైతే గమనించండి. సో యాంటీవైరస్లు మనకి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. మనకి గూగుల్, XML, విండోస్ ఇవన్నీ కూడా యాంటీవైరస్లు కాదు కదా. సో నార్టాన్ చూసుకున్నట్లయితే నార్టాన్ అనేది మనకి యాంటీవైరస్ పేరు. మనకి నార్టాన్, ఎవాస్తా, ఎవైరా, మనకి క్యాస్పర్స్కి ఈ విధంగా చాలా యాంటీవైరస్లు అయితే ఉండడం జరుగుతుంది. కొన్ని ఇంపార్టెంట్ యాంటీవైరస్లు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఒకసారి మీరు గూగుల్లో కూడా సమ్ ఇంపార్టెంట్ యాంటీవైరస్ లేదా ఫేమస్ యాంటీవైరస్ అని కొట్టి చూడండి, ఒక లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్ మీరు గమనించండి, నెక్స్ట్ ఎగ్జామ్లో కూడా మీకు యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో ఆన్సర్ వచ్చి మనకి నార్టాన్. ఆప్షన్స్ ఎగ్జాక్ట్గా ఇవో కాదో ఆన్సర్ ఇదో కాదో ఐడియాలు అయితే లేదు, కానీ యాంటీవైరస్కి రిలేటెడ్గా అయితే క్వశ్చన్ అయితే మాత్రం వచ్చింది. నెక్స్ట్ మజూలీ ఐలాండ్ ఈజ్ ఇన్ విచ్ రివర్, మజూలీ ద్వీపం అనేది ఏ నది దగ్గర ఉంటుంది అని అయితే అడగడం జరిగింది. ఆప్షన్స్ మనకి అప్రాక్సిమేట్గా ఈ విధంగా అయితే ఇచ్చారో. ఆన్సర్ వచ్చి బ్రహ్మపుత్ర నది. ఓకే, బ్రహ్మపుత్ర అస్సాంలో అయితే ఉంటుంది. అస్సాం బ్రహ్మపుత్ర వద్ద ఈ మజూలీ ఐలాండ్ అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కోరమండల్ కోస్ట్ బిట్వీన్ ఇన్ విచ్ స్టేట్స్, ఓకే ఏ రాష్ట్రంలో మనకి కోరమండల్ తీరం ఉంటుంది అని అయితే అడిగారు. సో మనకి కోరమండల్ తీరం చూసుకుంటే మనకి ఆంధ్ర తెలంగాణలో అయితే ఉండడం జరుగుతుంది. మనకి ఆప్షన్స్లో మనకి ఒక స్టేట్ ఇచ్చారని అన్నారు. ఆంధ్ర తెలంగాణ మనకి తమిళనాడు రెండు కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఎక్కువగా అయితే మనకి తమిళనాడు అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇదైతే గమనించండి, కొంచెం చెక్ చేసుకోండి. ఎగ్జాక్ట్గా మనకి ఆంధ్ర తమిళనాడు దగ్గర అయితే ఈ కోరమండల్ తీరం అయితే ఉంటుంది. సో మనకి కోస్టల్ తీర ప్రాంత రాష్ట్రాలు చూసుకున్నట్లయితే 9 తీర ప్రాంత రాష్ట్రాలు అయితే ఉంటాయి. అవి ఒకసారి చూసినట్లయితే గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా మరియు వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్. సో ఈ 9 రాష్ట్రాల్లో కూడా మనకి కోస్టల్ అంటే తీర ప్రాంత రాష్ట్రాలని అయితే చెప్పుకోవచ్చు. సో ఇటువంటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా చూసుకోండి. మలబార్ తీరం కానీ ఇలా కొన్ని మనకు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఏ స్టేట్స్కి దగ్గరలో ఉంటాయి, ఏ స్టేట్స్లో కవర్ అవుతాయి, ఇటువంటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ షిఫ్ట్లో అడిగే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ విచ్ సాయిల్ ఈజ్ లార్జ్లీ ఫౌండ్ ఇన్ ద డెక్కన్ ప్లేట్, మనకి ఏ నేల ఎక్కువగా డెక్కన్ పీఠభూమిలో కనిపిస్తుంది అని చెప్పి రిలేటెడ్ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో ఆన్సర్ వచ్చి మనకి బ్లాక్ సాయిల్. ఓకే, నల్లరేగడి రాళ్ళు అనేవి మనకి ఎక్కువగా ఈ డెక్కన్ ప్లేట్లో అయితే మనకి కనబడుతూ ఉంటాయి. ఓకే, బ్లాక్ సాయిల్స్. నెక్స్ట్ ఎలిఫెంట్ కేవ్స్ బిలాంగ్స్ టు విచ్ ఐలాండ్, ఎలిఫెంట్ గుహలు అనేవి ఏ ద్వీపానికి సంబంధించి దగ్గరగా ఉంటాయి లేదా ఏ ద్వీపానికి చెందినవి, ఇటువంటి రిలేటెడ్ క్వశ్చన్ అయితే ఎలిఫెంట్ కేవ్స్కి సంబంధించి రావడం జరిగింది. సో ఎలిఫెంట్ కేవ్స్ చూసుకుంటే మనకి గరపూరి, ఓకే ఐలాండ్ ఆఫ్ గరపూరి ద్వీపానికి దగ్గరలో అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ IMD వరల్డ్ కాంపిటేటివ్నెస్ ర్యాంకింగ్ ఇండియా ర్యాంక్, IMDకి సంబంధించి ప్రపంచ పోటీతత్వ ర్యాంకింగ్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అని అయితే అడిగారో. సో ఆన్సర్ వచ్చి ఇండియా ర్యాంక్ వచ్చి 43, ఓకే 43వ ర్యాంక్లో ఉంది. టోటల్గా 63 దేశాలు ఉంటే భారతదేశం ర్యాంక్ వచ్చి 43, సింగపూర్ వచ్చి టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది. నెక్స్ట్ ADSL ఫుల్ ఫామ్, కంప్యూటర్లో ADSL ఫుల్ ఫామ్ ఏమిటి అని అయితే అడిగారు. సో ఆన్సర్ వచ్చి అసిమెట్రిక్ డిజిటల్ సబ్స్క్రైబర్ లైన్, ఓకే అసిమెట్రిక్ డిజిటల్ సబ్స్క్రైబర్ లైన్. నెక్స్ట్ హూ ఈజ్ ద ఫ్రంటర్ గాంధీ, సరిహద్దు గాంధీ, ఫ్రంటర్ గాంధీ అని చెప్పి ఎవరిని పిలుస్తారు అని అయితే అడగడం జరిగింది. ఆన్సర్ వచ్చి అబ్దుల్ గఫర్ ఖాన్.
నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ఓజోన్. సో ఓజోన్లో ఎన్ని ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఉంటాయని అయితే అడగడం జరిగింది. సో మనకి ఓజోన్ ఫార్ములా తెలుసు కదా మీకు, O3 అంటే ఎన్ని ఆక్సిజన్లు ఉన్నాయి మనకి 3 ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చి 3. ఓకే, నెక్స్ట్ ఇంటర్నేషనల్ యోగా డే, అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటామని అయితే అడిగారు. సో ఆన్సర్ వచ్చి 21 జూన్, 21 జూన్ మనకి అంతర్జాతీయ యోగా దినోత్సవం, ఇంటర్నేషనల్ యోగా డే అయితే జరుపుకోవడం జరుగుతుంది. నేను ఆల్రెడీ జనవరి నుండి నవంబర్ దాకా 2020లో ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మీకు ప్లేలిస్ట్ ఉంటుంది, ఒకసారి అందులోనైతే మీరు ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూడండి. నెక్స్ట్, విచ్ ఈజ్ ద లార్జ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఇన్ ఇండియా. మనకి లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్, అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఏది భారతదేశంలోనే అయితే అడిగారు. సో మీ అందరికీ తెలిసిందే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, SBI వచ్చి మనకి ప్రస్తుతంలో ఉన్న బ్యాంక్స్ అన్నింటిలోనూ కూడా అతిపెద్ద బ్యాంక్, ప్రభుత్వ రంగ బ్యాంకులో మనకి లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ డిడ్ నాట్ అటెండ్ ద ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. క్రింది వాణిలో ఎవరు మనకి మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కాలేదు అని అయితే అడగడం జరిగింది. సో మనకి దీనికి సంబంధించి ఎగ్జాక్ట్ ఆప్షన్స్ అయితే ఐడియా లేదు కాబట్టి మనకి మనకి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, MK గాంధీ వచ్చి మనకి అటెండ్ అవ్వలేదు. అలాగే కాంగ్రెస్ కానీ మోస్ట్ బిజినెస్ లీడర్స్ కూడా ఈ మీటింగ్ని అయితే బాయ్కట్ చేయడం జరిగింది. మీకు ఆప్షన్స్లో కాంగ్రెస్ ఇస్తే కాంగ్రెస్, లేదా పర్సన్స్ పేరు ఇస్తే కనుక గాంధీ అయితే ఆన్సర్ అయితే అవుతుంది. సో మనకి రౌండ్ టేబుల్ సమావేశాలకు సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేసుకోండి. మార్నింగ్ షిఫ్ట్లో కూడా సెకండ్ రౌండ్ టేబుల్ సమావేశానికి భారతదేశం తరపున ఎవరు అధ్యక్షత వహించారు, ఎవరు పాల్గొన్నారు అని అయితే అడిగారు. దానికి కూడా ఆన్సర్ మనకి గాంధీయే. సో ఇటువంటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ INC మీటింగ్స్ కానీ కాంగ్రెస్కి సంబంధించి ఏదైతే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి కాంగ్రెస్ మీటింగ్స్ ఇవన్నీ కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. నెక్స్ట్, విచ్ స్టేట్ ఇన్ ఇండియా హ్యాస్ హై పర్ క్యాపిటల్ ఇన్కమ్. భారతదేశంలో ఏ రాష్ట్రానికి తలసరి ఆదాయం ఎక్కువగా ఉంటుంది, ఇటువంటి రిలేటెడ్ క్వశ్చన్ అయితే వచ్చింది అన్నారు. ఎగ్జాక్ట్గా అయితే లేదు, ఒకసారి అయితే క్రాస్ చెక్ చేసుకోండి. సో దీనికైతే గోవా అనేది ఆన్సర్ అవుతుంది. ఇది కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి, నాకు కొంచెం డౌట్ ఉంది. నెక్స్ట్, వేర్ వాజ్ ద 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ హెల్డ్. 4వ బౌద్ధ మండలి ఎక్కడ జరిగింది అని అయితే అడగడం జరిగింది. సో ఆన్సర్ వచ్చి మనకి కుదల్వానా, కాశ్మీర్. ఓకే, మనకి కాశ్మీర్లో అయితే 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ మీటింగ్ అయితే ఇండియాలో జరిగింది. ఓకే, నెక్స్ట్, సాంఘై ఫెస్టివల్ విచ్ స్టేట్. సాంఘై పండుగ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అని అయితే అడిగారు. సో నేను ఫెస్టివల్స్ మీద కూడా వీడియో చేశాను, అందులో ఇవన్నీ కూడా కవర్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ వీడియో ఉంటుంది, ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో సాంఘై ఫెస్టివల్ వచ్చి మనకి మణిపూర్ స్టేట్లో అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి మార్నింగ్ షిఫ్ట్కి సంబంధించి కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి. సో మనకి నేను కూడా ఎగ్జాక్ట్గా నాకు కూడా ప్రతిదీ 100కి 100 అన్నీ నాకు తెలియాలని లేదు కదా, నేను కూడా కొన్ని గూగుల్లో వెరిఫై చేస్తూ ఉంటాను. ఒకసారి వెరిఫై చేసినప్పుడు మనకి గూగుల్లో ఒక ఆన్సర్ చూపిస్తుంది, బట్ మనకి లోపలికి వెళ్ళి చూస్తే వేరే ఆన్సర్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క సైట్లో ఒక్కొక్క ఆన్సర్ కూడా ఉండడం జరుగుతుంది. మనకి అప్సరా రియాక్టర్ గురించి అయితే మనం మాట్లాడుకున్నాం కదా. సో దీన్ని మనకి జవహర్లాల్ నెహ్రూ గారు మనకి అప్సరాని న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని ఎవరు ఓపెన్ చేశారు, ఇటువంటి రిలేటెడ్ క్వశ్చన్ అయితే మార్నింగ్ షిఫ్ట్లో అడగడం జరిగింది. సో యాక్చువల్గా చూసుకుంటే 4th ఆగస్ట్ 1956న మనకి ఇది క్రిటికాలిటీ అయితే అప్సరా అయితే రీచ్ అవ్వడం జరిగింది. దీన్ని ఇనాగ్రేటెడ్ ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ ఆన్ 20th జనవరి 1957 అయితే మనకు ఒక దగ్గర ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మీకు మార్నింగ్ ఒక ఆన్సర్ చెప్పాను కదా, దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఒకసారి మీరు కూడా క్రాస్ వెరిఫై చేసుకోండి, ఎందుకంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఆన్సర్ అయితే ఉంటుంది. ఓకే, సో అప్సరాకి సంబంధించి అలాగే నెహ్రూ గారు ఎప్పుడు ఓపెన్ చేశారు, ఆ ప్లాంట్ ఎప్పుడు ఓపెన్ చేశారు, దాని రీనేమ్ ఇవన్నీ కూడా ఒకసారి అయితే మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి. మార్నింగ్ షిఫ్ట్లో వీటి గురించి అయితే మనం చెప్పుకున్నాం కదా. అలాగే మనకి రూర్కెల్లా స్టీల్ ప్లాంట్ కూడా గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు అయితే 1955 అని చెప్పి మనకి గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు చూపిస్తుంది. అలాగే వికీపీడియాలో కూడా 1955 ఉంది. సో నేను 1955 అని చెప్పాను, బట్ కొన్ని చోట్ల చూసుకుంటే మనకి రూర్కెల్లా స్టీల్ ప్లాంట్ అనేది ఒరిస్సాలో జర్మనీ కొలాబరేషన్తో 1959లో అయితే మనకి స్థాపించారు అని చెప్పి కొన్ని చోట్ల అయితే ఉంది. చాలామంది కూడా 1959 అని అయితే కామెంట్ చేశారు. ఈ బిట్ కూడా మీరు ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి, ఎందుకంటే గూగుల్లో చెక్ చేసినప్పుడు ఒకలా ఉంటుంది, ఒక్కొక్క దగ్గర వేరే సైట్స్లో కూడా ఒకలా అయితే ఉంటుంది. ఇది కూడా ఒకసారి మీరు అయితే క్రాస్ వెరిఫై చేసుకోండి, ఫస్ట్ షిఫ్ట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్, UNO సెక్రటరీ జనరల్. సో మనకి UNO ప్రెసిడెంట్ అని చెప్పాను. యాక్చువల్గా మనకి ప్రెసిడెంట్, చైర్మన్, సెక్రటరీ జనరల్ ఈ విధంగా చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది కదా. సో నేను UNO ప్రెసిడెంట్ అని చెప్పాను, యాక్చువల్గా సెక్రటరీ జనరల్, అది ప్రెసిడెంట్ కాదు. ఇది కూడా నోట్ చేసుకోండి. UNOకి సంబంధించి 8వ సెక్రటరీ జనరల్ ఎవరు అని అయితే అడిగారు. ఆన్సర్ వచ్చి బ్యాన్ కి మూన్. ఇది ఒకసారి వెరిఫై చేసుకోండి, ఈ 3 బిట్స్ కూడా మీరు ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. ఓకే, మనకి 100% మ్యాక్సిమం నేనైతే వెరిఫై చేస్తూ ఉంటాను, బట్ మనకి నార్మల్ వీడియో చేయాలంటే పీస్ఫుల్గా మనకి ఒక ఫిక్స్డ్ టైం అంటూ ఉండదు కాబట్టి మనం పీస్ఫుల్గా వీడియో రికార్డ్ చేసుకుని చేసుకోవచ్చు. బట్ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ రివ్యూ వీడియోస్ చేసేటప్పుడు మనకి ఎగ్జామ్ అవగానే మనకి క్వశ్చన్స్ సెండ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసిన క్వశ్చన్స్ని మనం వెరిఫై చేసుకుని మనకి గూగుల్లో చెక్ చేసుకుని కొన్ని వెరిఫై చేసుకుని ఆన్సర్స్ గ్యాదర్ చేసుకుని దాన్ని నీట్గా అరేంజ్ చేసి మనకి ఫాస్ట్గా వీడియో అయితే ప్రొవైడ్ చేయాలి. కాబట్టి ఒక్కొక్కసారి కొన్ని మిస్టేక్స్ అయితే వస్తూ ఉంటాయి. కాబట్టి మెమరీ బేస్డ్ కాబట్టి మీరైతే ప్రతిదీ కూడా నేను చెప్పినప్పుడు
మీరు కూడా వెరిఫై చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే మీరు కూడా మీ ఓన్గా వెరిఫై చేసుకుంటూ దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చదువుకుంటే నెక్స్ట్ షిఫ్ట్ ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి మీకు యూజ్ అవుతుంది. ఎందుకంటే నేను ప్రతి దానికి కూడా 100% మొత్తం మ్యాటర్ గ్యాదర్ చేసి మీకైతే చెప్పలేను కదా. ఎందుకంటే జీకే అనేది కానీ కరెంట్ అఫైర్స్ కానీ అన్లిమిటెడ్ ఉంటుంది. మనకి లింక్ చేసుకుంటూ వెళ్తే చాలా బిట్స్ అనేవి దొరుకుతాయి కాబట్టి మేము చెప్పిన ప్రతి బిట్ కూడా మీరు కూడా వెరిఫై చేసుకుని దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా దానికి దగ్గరగా ఉన్న టాపిక్స్ కానీ నెక్స్ట్ అటువంటివి అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా మీరైతే ప్రిపేర్ అవ్వండి. సో మనకి కొన్ని షిఫ్ట్స్ ఒక విధంగా వస్తుంటాయి, కొన్ని షిఫ్ట్స్ ఒక విధంగా వస్తున్నాయి. ఒక షిఫ్ట్లో మనకి మ్యాథ్స్ ఈజీగా, ఒక షిఫ్ట్లో మనకి జిఎస్ ఈజీగా. సో కొంతమంది ఏమనుకుంటున్నారంటే జీకే అన్లిమిటెడ్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ ఎందుకు చదవడం, మ్యాథ్స్ రీజనింగ్ బాగా చేసుకుని ఆ విధంగా మనం స్కోర్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. మీకు ఒక షిఫ్ట్ రివ్యూ చూసుకుని మీరు విధంగా ప్రిపేర్ అయితే కనుక మనకి లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతి షిఫ్ట్ కూడా ఒకే విధంగా ఇవ్వడం. మీరు ఫుల్గా మ్యాథ్స్ రీజనింగ్ ఒకటే ప్రిపేర్ అయ్యి వెళ్తే సో మీరు అటెంప్ట్ చేసిన షిఫ్ట్లో మ్యాథ్స్ రీజనింగ్ చాలా టఫ్గా ఇచ్చి జీకే చాలా ఈజీగా ఇస్తే మీరు అప్పుడు నష్టపోయే అవకాశం ఉంటుంది. లేదా మీరు మ్యాథ్స్ కష్టం అని చెప్పి రీజనింగ్ కష్టం అని చెప్పి అవి వదిలేసి జిఎస్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఫుల్గా అవే చదువుకుని వెళ్తే మీ షిఫ్ట్లో అవి బాగా టఫ్గా ఇచ్చి మ్యాథ్స్ రీజనింగ్ ఈజీగా ఇస్తే మీరు ఆ విధంగా కూడా నష్టపోతారు. కాబట్టి మీరు మొత్తం అన్ని సబ్జెక్ట్స్ కూడా ఈక్వల్గా అయితే ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ఎవరి షిఫ్ట్ ఎలా వస్తుంది, ఎవరి షిఫ్ట్ ఈజీగా వస్తుంది, ఎవరి షిఫ్ట్ టఫ్గా వస్తుంది, ఎవరి షిఫ్ట్లో మనకి మ్యాథ్స్ ఈజీగా ఇస్తాడు, ఎవరి షిఫ్ట్లో మనకి జనరల్ అవేర్నెస్ ఈజీగా ఇస్తాడో ఇదైతే మనకైతే మన చేతుల్లో లేనిది. కాబట్టి మీరు అన్ని సబ్జెక్ట్స్ కూడా మనకి ఈక్వల్గా ప్రిపేర్ అయ్యి వెళ్తే పేపర్ ఈజీగా ఇచ్చినా టఫ్గా ఇచ్చినా ఏ విధంగా ఇచ్చినా సరే, ఏ సబ్జెక్ట్ ఈజీగా ఇచ్చినా ఏ సబ్జెక్ట్ స్ట్రాంగ్గా ఇచ్చినా ఎలా ఇచ్చినా సరే మీరు అటెంప్ట్ చేసే విధంగా అయితే ప్రిపేర్ అయ్యి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇదైతే గమనించండి. అలాగే మీకు ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎన్ని మార్క్స్ మీరు అటెంప్ట్ చేశారు, ఎన్ని కరెక్ట్ అవుతున్నాయి, ఎంత స్కోర్ వస్తుంది అన్నది కూడా కింద కామెంట్ చేస్తూ ఉండండి. సో మిగతా వాళ్ళకి కూడా ఒక ఐడియా అయితే వస్తుంది. ఓకే అలాగే వీడియోస్ని ఖచ్చితంగా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. మీరు సోషల్ మీడియా వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్ ఏదో ఒకటి యూస్ చేస్తూ ఉంటారు కాబట్టి మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఏదైనా గ్రూప్స్లో కానీ తప్పకుండా వీడియో అయితే షేర్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే మీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత తప్పకుండా క్వశ్చన్స్ అయితే వీలైనంత ఫాస్ట్గా మనకి ఏదైనా యూట్యూబ్ వీడియో మన ఛానల్కి సంబంధించి ఆ వీడియోని ఓపెన్ చేసి ఆ కింద కామెంట్ చేయడం కానీ లేదా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కానీ నాకైతే క్వశ్చన్స్ మెసేజ్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. అలాగే సోషల్ మీడియా మనకి టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఖచ్చితంగా మనకి అట్లీస్ట్ ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ అయితే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇంపార్టెంట్ డిజీ పేజెస్ కానీ అప్డేట్స్ కానీ అక్కడ ఇస్తూ ఉంటాను కాబట్టి అక్కడనే మీరు మిస్ అవ్వకుండా అయితే ఉంటారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.